మనవాళ్లే కదా. తప్పు జరిగితే ఇగో ఈ తప్పు జరిగింది, జాగ్రత్త పడు, ఈ తప్పు జరగకుండా ఇక ముందు ఇలా జరగకుండా చూసుకో అని చెప్తారు. మనవాళ్ల మధ్య చులకన ఎలా అవుతాము? తప్పు చెప్పారు కాబట్టి తల్లడిల్లిపోయి మరో 4 తప్పుల్ని వాళ్ళ మీదకి నెట్టేస్తే ఎలా కుదురుతుంది? అలా కాకుండా మనవాళ్ళు మన మంచికి చెప్పారని చెప్పి ఆ తప్పుల్ని తెలుసుకొని ముందుకు వెళ్తే ఆనందంగా ఉంటాం కదా. ఆ తప్పు జరగకుండా చూసుకుంటే సంతోషంగా ఉంటాం కదా. అలా కాకుండా మన అనుకున్న వాళ్ళని ఏమీ కాని వాళ్ళని చేసి నడి మధ్యలో వదిలేసి ఎవరి దారి వాళ్ళు చూసుకుంటే ఎలా కుదురుతుంది? సరే, ఇప్పుడు ముందుకెళ్ళిపోతావు, ఎప్పుడైనా వాళ్ళు కావాలనిపిస్తే, వాళ్ళు కంటికి కనిపించినంత దగ్గరలో లేకపోతే, ఏమో నీకు అసలు కనిపించడానికే వాళ్ళు లేకపోతే అప్పుడు బాధపడేం లాభం? జీవితం చాలా చిన్నది. మన అనుకున్న వాళ్ళని చిన్ని చిన్ని కారణాలతో ఎప్పుడూ వదులుకోకు, మళ్ళీ ఆ బంధం తిరిగి రాకపోవచ్చు.